వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను మోను బ్లాగ్స్ అండి. టుడే అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక పల్లీ చట్నీ చేద్దామని ఇంక పల్లీలు అయితే వేయించేస్తున్నాను. లైట్గా నేనైతే ఉప్మా చేద్దామని అనుకున్నాను, కానీ మా బాబు దోశ కావాలి అన్నాడు. సో జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టాను. బ్యాటర్ ఆర్డర్ పెట్టి ఇంకా పల్లీలు అయితే వేయించేసాను. ఇంకా దాంతోపాటు ఇంకా కొంచెం మిర్చి రెడ్ చిల్లీ కూడా వేయించాను. మొత్తం ఇంకా వేయించేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు కొంచెం నువ్వులు అయితే యాడ్ చేశానండి. నువ్వులు కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి ఈ మధ్య యాడ్ చేస్తున్నాను చట్నీకి. ఇంకా బ్యాటర్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను బౌల్లోకి. ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మా బాబుకి అయితే స్కూల్ టైం అవుతుంది. గబగబా తనకి టిఫిన్ చేసి ఇచ్చి డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం దోశ అయితే కొంచెం సతాయించిందండి. ఫస్ట్ దోశ అయితే మీకు కూడా అలాగే నాకైతే ఎప్పుడూ అంతే అండి. ఫస్ట్ 2 దోశలు అయితే సరిగ్గా రావు, తర్వాత నుంచి అయితే ఇంక పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక చట్నీకి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. చట్నీకి అయితే పల్లీలు, నువ్వులు, కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు, యాజ్ ఆఫ్ రొటీన్ అండి సేమ్, సాల్ట్ మొత్తం ఇంకా వేసేసి ఇంకా మిక్సీ పట్టేశాను. ఇంక ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర లేకపోతే అది ఫైనల్ టచ్ లాగా ఉండదన్నమాట. నేనైతే ప్రతి దాంట్లో కూడా కొత్తిమీర అయితే కంపల్సరీగా వేస్తాను. అదే ఇందాక జెప్టో నుంచి అయితే బ్యాటర్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, బ్యాటర్ అయితే బాగుందండి. మేబీ నేను కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేశానేమో అని అనిపించింది అందుకు. సో ఫస్ట్ 2 దోశలు అయితే అలా వచ్చాయి. మేబీ మరి పెన్నం ఫాల్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత నుంచి అయితే బాగానే వచ్చాయి. ఇంకా గబగబా బాబుని అయితే దింపేసి ఇంకా చిన్న బాబుకి కూడా ఇంకా స్నానం చేయించి రెడీ చేయించానండి. ఇంక రెడీ చేయించి ఇంక తనకు కూడా టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసి ఇంకా స్కూల్లో డ్రాప్ చేయాలి. ఇంకా డ్రాప్ చేసేసాక ఇంకా వచ్చాక వేరే ఇంకా లంచ్ ఇంకా టైం కుకింగ్ చేసుకోవాలండి. లంచ్ అయితే అవ్వలేదు ఇవాళ. ఇంక బాబుని అయితే రెడీ చేసి ఇంకా డ్రాప్ చేసేసి వస్తాను. తనైతే డైలీ వెళ్ళను అంటాడండి. కానీ షార్ప్లీ 10 o'clock వెళ్తాడు స్కూల్కి. 8:45 స్కూల్ అంటే. ఇంక వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు. నువ్వు రావా అనేసి నన్ను అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళన్నా నేను వస్తాను వెనకాల అని అన్నాను. ఓకే, తనైతే ఇంక షూస్ వేసుకొని ఇంక బయలుదేరుతున్నాడండి. ఇంకా నేను కూడా వెళ్ళేసి తనే డ్రాప్ చేసి వచ్చాను. ఇంకా ఏముంది, ఇంకా యాజ్ ఆఫ్ రొటీన్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవుతుంది. మరి లంచ్ అయ్యే టైం వరకు మరి బాబుని తీసుకురావాలి. ఓకే, మరి తనకు లంచ్ చేయించాలి. మరి నేను లంచ్ చేసే లోపల మరి మా పెద్ద బాబుని పికప్ చేసుకోవాలి. నేనైతే మిషన్ డిష్ వాషర్లోకి పెడదామని సామాన్లు అయితే తీసి పెట్టేశాను. టబ్లో అయితే ఉంచేసాను. ఇంకా కొన్ని పెద్ద బిగ్ బౌల్స్ ఉంటాయి కదండి, అవి అయితే ఇంకా హ్యాండ్ వాషే చేసుకుంటాను. ఇంకా అందులో ఓన్లీ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది పెద్దవనేసి నేను పెట్టను. ఇంకా అందులో చిన్న ఒకటి చేసుకొని ఇంకా షింక్ మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పెద్ద బౌల్స్ అయితే బయట కొంచెం ఎండకు ఆడతాయనేసి బయట వరండాలో అయితే కాసేపు పెట్టాను. ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా రైస్ అయితే కొంచెం పులిహోర చేద్దాము ఆఫ్టర్నూన్కి అనేలాగా అనుకున్నానండి. సో ఇంకా పులిహోరకి అయితే ప్రే చేద్దామని ఇంకా రైస్ అయితే ఇలా పెట్టేశానండి, బౌల్స్ అన్నీ. ఇంకా కొంచెం రైస్ అయితే నానపెట్టాను. తర్వాత రైస్ పెట్టేసి పులిహోర పెట్టేసుకుందాము అని అనుకున్నాను. ఇంక నైట్కి అయితే చపాతీ అండి, నైట్కి చపాతీ చేసుకుందాం అనేసి లైట్గా పులిహోర అయితే చేసుకున్నాం. ఇంకా తర్వాత ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ కావాలి అంటుంటే ఇంకా కొంచెం చెక్లాలు వేసానండి. ఇంకా వీడియో తీయడం అయితే అవ్వలేదు. ఇంక నార్మల్గా మనం శనగపిండి రైస్ వేసేసి చేస్తాం కదా, రైస్లో చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.